వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాసన మండలి ప్రోటైమ్ చైర్మన్ గా భూపాల్ రెడ్డి నియామకం. గవర్నర్ తమిళసై ఆదేశం మేరకు నియామకం. 6 ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన భూపాల్ రెడ్డి. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 78 పాజిటివ్ కేసులు నమోదవగా కామారెడ్డిలో 35 మందికి పాజిటివ్. కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తూ మన్ననలు పొందుతున్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 29వ రోజు పలు ఆసుపత్రుల్లో భోజన వితరణ చేసిన నోడా డైరెక్టర్లు. కల్కి చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. బాన్స్వాడలో కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్లో నిర్మించనున్న బోటింగ్కు సంబంధించిన ప్లాట్ఫామ్ పనులు పరిశీలించిన DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. కమ్మర్పల్లి మండలంలో భారీ వర్షం, అన్నదాతల హర్షం. వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరమన్న రైతులు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ప్రభావం ఎక్కువ. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటున్న న్యూట్రిషియన్లు. K6 స్పెషల్ స్టోరీ. ఆధునిక జీవన విధానంలో ఒత్తిడిగా మారిన చదువులు. బాల్యంలోనే అటాక్ అవుతున్న షుగర్. K6 స్పెషల్ ఫోకస్. నందిపేటలో కారు ప్రమాదం. రివర్స్ తీసుకుంటున్న సమయంలో బాలుడికి గట్టిగా ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి. దేశంలో ప్రతిరోజు 1 కోటి టీకాలు వేయాలి. జిల్లా కేంద్రంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు డిమాండ్. శాసన మండలి ప్రోటైమ్ స్పీకర్ గా భూపాల్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. సీనియారిటీ దృష్ట్యా 2007 నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నందున సీఎం కేసీఆర్ సిఫార్సు చేశారు. రాష్ట్ర శాసన మండలి ప్రోటైమ్ చైర్మన్గా తెరాస ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డిని నియమిస్తూ గవర్నర్ తమిళసై గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియారిటీ దృష్ట్యా 2007 నుంచి ఎమ్మెల్సీగా ఉన్న ఆయన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ సిఫార్సు చేశారు. భూపాల్ రెడ్డి శుక్రవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు చేపట్టనున్నారు. మండలికి కొత్తగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణిదేవిలతో పదవీ స్వీకార ప్రమాణం చేయించే అధికారాన్ని గవర్నర్ భూపాల్ రెడ్డికి కల్పించారు. మెదక్ జిల్లా రామచంద్రపురానికి చెందిన ఆయన తొలి ప్రోటైమ్ చైర్మన్. మరోవైపు పదవీ కాలం ముగిసిన చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్, చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, సభ్యులు కడియం శ్రీహరి, ఆకుల లలిత, ఫరీదుద్దీన్లు గురువారం పదవీ విరమణ పొందారు. గుత్తాకు మరోసారి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉంది. కొత్తగా ఎన్నికయ్యే మండలి సభ్యులతో పదవీ స్వీకార ప్రమాణం చేయించడంతో పాటు కొత్త చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇతర మండలి వ్యవహారాలు చూస్తారు. రెగ్యులర్ చైర్మన్కు ఉండే అన్ని అధికారాలు ఉంటాయి. ఎస్కాట్ ప్రోటోకాల్, జీతభత్యాలు, ప్రభుత్వ భవనం, ఇతర సౌకర్యాలు, గౌరవాలుంటాయి. శాసనసభ మండలిని గవర్నర్ బుధవారం ప్రోరోగ్ చేశారు. మండలి సమావేశాలు మార్చి 25న వాయిదా పడగా తదుపరి సమావేశాలు సెప్టెంబర్ 25 లోపు నిర్వహిస్తారు. ఈ నెల 16న మండలి నామినేటెడ్ సభ్యుడు శ్రీనివాసరెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. ఆయన స్థానంలో గుత్తాను నియమిస్తే మరోసారి ఆయనను చైర్మన్గా నియమించేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాల్సి ఉంటుంది. గుత్తా ఎంపికైతే భూపాల్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. సెప్టెంబర్లోపు శాసనసభ కోటాలో 6 సభ్యుల ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే అప్పుడైనా గుత్తాకు అవకాశం వచ్చే వీలుంది. అలా జరిగితే అప్పటి వరకు భూపాల్ రెడ్డి కొనసాగుతారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని నూతనంగా నియామకమైన ప్రోటైమ్ చైర్మన్ భూపాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డిని ఆయన అధికారిక నివాసంలో తెలంగాణ శాసన మండలి ప్రోటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. భూపాల్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి సభాపతి పోచారం శుభాకాంక్షలు తెలిపారు. లెజిస్లేటివ్ సెక్రటరీ డాక్టర్ వి నరసింహాచార్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 29వ రోజు 1500 మంది కరోనా బాధితులకు వారి సహాయకులకు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మధ్యాహ్న భోజన వితరణ చేస్తున్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 29వ రోజు 1500 మంది కరోనా వ్యాధితో బాధపడుతున్న వారికి వారి సహాయకులకు భోజన వితరణ చేశారు. నగరంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా బాధితులకు వారి సహాయకులకు ఇబ్బంది కలగకూడదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 8 వాహనాలను వినాయక్ నగర్, వర్ణి చౌరస్తా, నెహ్రూ పార్క్, ఖలీల్వాడి, అమల్వాడి, కంటేశ్వర్, మాలపల్లి, శాంతినగర్, పీలా స్కూల్, బాబన్సాబ్ పహాడ్, పెయింటర్ కాలనీ, పులాం, వెంగళరావు నగర్ కాలనీ మరియు నగర పుర వీధుల్లో తిప్పుతూ భోజన వితరణ చేశారు. నగరంలో లాక్డౌన్ కొనసాగుతున్నందున మీరు కానీ మీకు తెలిసిన వారు కోవిడ్ వ్యాధి బారిన పడిన వారు ఒకరోజు ముందుగా కాల్ సెంటర్ నంబర్లు 720-739-2708, 720-739-2709లకు ఉదయం 10 గంటల నుండి 6 గంటల మధ్య ఫోన్ చేసి వివరాలు తెలిపితే వారికి భోజనం హోమ్ డెలివరీ చేయబడును. కరోనా మహమ్మారి విపత్తులో మరి నిజామాబాద్ నగరంలో నగర శాసన సభ్యులు మరి బిగాల గణేష్ గుప్తా గారి వారి తండ్రి కృష్ణమూర్తి గారి స్మృతితో మరి గత 29 రోజుల నుంచి ఉచిత భోజనం కరోనా పేషెంట్స్ కావచ్చు, అలాగే వారితో అటెండర్స్ కావచ్చు, మరి వివిధ ఊళ్ళ నుంచి వస్తున్నటువంటి ప్రజలకు మరి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో తాజాగా 78 పాజిటివ్ కేసులు నమోదు కాగా కామారెడ్డి జిల్లాలో 35 మందికి పాజిటివ్ నమోదైనట్లు వైద్య అధికారులు తెలిపారు. రోటరీ కోవిడ్-19 సహాయక చర్యల్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ బీద ప్రజలకు వారం రోజుల పాటు భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు స్థానిక ధర్మపురి హిల్స్ నందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ సౌత్ జోన్ సిఐ రాజు హాజరై భోజన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులను అభినందించారు. ముఖ్యంగా నిజామాబాద్లో శ్రామిక వాడలను ఎంపిక చేసుకుని వారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు దర్శన్ సింగ్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి వారం రోజుల పాటు శ్రామికులు జీవనోపాధి కోల్పోయిన వారిని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం భోజన వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. It is a great opportunity to Rotary Club of Nizamabad to serve food of the poor people who are not able to earn their bread during this pandemic. వారం రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఫుడ్ ప్యాకెట్ సప్లై. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా రూరల్ సిఐ రవి గారు, అలాగే ఇక్కడ 6th టౌన్ సిఐ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మపురి హిల్స్లో నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు మంచి ఆహారం అందించాలనే ఒక ఉద్దేశం. రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ పాండమిక్ కోవిడ్ సమయంలో ఈరోజు ఇక్కడి ధర్మపురి హిల్స్లో వార్డ్ నెంబర్ 12లో మన సిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శి బాబురావు, కార్యనిర్వహణాధికారి రాజ్ కుమార్ సుబేదర్, మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావు, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆంజనేయులు, వార్డు కార్పొరేటర్ సమీర్ మరియు పోలీస్ శాఖ వారి సహాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్ లో నిర్మించనున్న తెలంగాణ తల్లి విగ్రహం బోటింగ్ కు సంబంధించిన ప్లాట్ఫామ్ స్థలాన్ని డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్లో నూతనంగా నిర్మించనున్న తెలంగాణ తల్లి విగ్రహం మరియు బోటింగ్కు సంబంధించిన ప్లాట్ఫామ్ స్థలాన్ని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, మండల నాయకులు దొడ్ల వెంకట్రామరెడ్డి, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బాల్యం తీపి బాధను అనుభవిస్తోంది. ఆధునిక జీవన విధానం, చదువుల భారం వల్ల ఒత్తిడి, పరిసరాల ప్రభావంతో ఈ మహమ్మారి బాల్యాన్ని పట్టి పీడిస్తోంది.
ఆధునిక జీవన విధానం, చదువుల ఒత్తిడి, ర్యాంకుల కోసం పోరాటం, వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడం తదితర పరిస్థితులు చిన్నారుల ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావంపై కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో యూనిసెఫ్ జాతీయ పోషకాహార సంస్థ సర్వే నిర్వహించాయి. ఇందులో భాగంగా 2016 నుంచి 2018 డిసెంబర్ వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1,12,316 మంది చిన్నారులను పరిశీలించారు. 51,029 మంది విద్యార్థుల నుంచి రక్త నమూనాలను సేకరించారు. 3,600 మంది విద్యార్థుల వయస్సు, బరువు ప్రకారం ఎదుగుదల ఉన్నదా అనే విషయాన్ని పరిశీలించారు. ఈ సర్వేలో 30 మంది మైక్రోస్కోపిస్టులు, 100 డాటా క్వాలిటీ మానిటర్స్, 200 మంది ల్యాబ్ అసిస్టెంట్లు, 360 మంది వివిధ విభాగాల నిపుణులు, 200 మంది కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. వివిధ అంశాలపై 900 మందిని ఇంటర్వ్యూ చేశారు. 2 ఏళ్ల పాటు సర్వే చేసి దాదాపు 9 నెలల పాటు రక్త నమూనాలను పరీక్షించారు. ఈ సర్వేలో తేలిన అంశాలకు సంబంధించిన నివేదికను 4 రోజుల క్రితం కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఈ సర్వేలో బాల్యానికి ప్రమాదం ఏర్పడినట్టు గుర్తించారు. రక్తహీనత, ఎదుగుదల లోపం, ఐరన్ లోపంతో పాటు అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో మధుమేహం పాకుతున్నట్లు వెల్లడైంది. దీనికి పలు కారణాలను సైతం విశ్లేషించారు. దేశవ్యాప్తంగా మొత్తం 9,673 మంది 5 నుంచి 9 ఏళ్ల వయసు చిన్నారులను పరిశీలించగా 10.3% మందికి మధుమేహం ముప్పు ఉంది. వీరిలో బాలురు శాతం 11.2 ఉండగా బాలికల శాతం 9.2గా ఉంది. అర్బన్ ప్రాంతాల్లో 9.1%, గ్రామీణ ప్రాంతాల్లో 10.7% మంది ఉన్నారు. మధుమేహం బారిన పడుతున్న వారిని వర్గాల వారీగాను గుర్తించారు. నిరుపేద విద్యార్థుల్లో 9.1%, పేద విద్యార్థుల్లో 11.5%, మధ్యతరగతి వర్గాలకు చెందిన వారిలో 10.4%, ఉన్నత వర్గాల్లో 10%, సంపన్న వర్గాల వారిలో 10.2% ఈ ప్రమాదం ఉంది. 9 ఏళ్లలోపు విద్యార్థులకు మధుమేహ ముప్పు ఉన్న రాష్ట్రాల్లో మణిపూర్ 22.0%తో ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత సిక్కిం, త్రిపుర, గుజరాత్, ఒడిషా, పశ్చిమ బెంగాల్ 20 నుంచి 21%తో ఉన్నాయి. తెలంగాణలో 8%గా నమోదైంది. రాష్ట్రంలో ఈ విభాగంలో 310 మంది విద్యార్థులను పరిశీలించారు. కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనాలున్నాయి. ఇలాంటి సమయంలో పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచేలా ఆహారం ఇవ్వాలని పలువురు న్యూట్రిషియన్లు చెబుతున్నారు. మన శరీరం మార్పు చేర్పులకు తట్టుకునేలా ఉండాలి. అలా తట్టుకోవాలంటే మాంసకృతులున్న ఆహారం, కోడిగుడ్లు, నాటుకోడి మాంసం వంటివి ఇవ్వాలి. అలాగే గింజలు, పప్పుధాన్యాలు, చేపలు, సోయా, పన్నీర్ లాంటివి ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. చాలామంది పిల్లలు ఆకుకూరలు విడిగా తినడానికి ఇష్టపడరు. అందుకని వారికి ఇష్టమైన ఆహారంలో వాటిని కలిపి వండి తినిపించాలి. ఉదాహరణకు చికెన్ ఇష్టమైతే దానికి తోటకూర, గోంగూర, మెంతికూర వంటివి కలిపి వండి పెట్టాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు ఆహారంలో భాగం చేయాలి. పుచ్చకాయ, జామకాయ, కమలాలు, బత్తాయి, ఫ్రూట్ పంచ్, జ్యూస్ ఇలా ఏదో ఒక రూపంలో వారికి అందించాలి. వివిధ రకాల ఆరోగ్యకరమైన సూప్స్, కషాయాలు రోజుకు ఒకసారైనా చేసి ఇవ్వాలి. మలబద్ధకం వ్యాధి నిరోధక శక్తిని దెబ్బతీస్తుంది కాబట్టి అది లేకుండా చూడాలి. ఇందుకు కొన్ని రకాల సూప్స్ ఉపకరిస్తాయి. ప్రోబయోటిక్ అంటే మంచి బ్యాక్టీరియాను అందించే పెరుగు, పులియబెట్టిన ఆహారాలు, మిల్లెట్స్తో చేసిన దోశలు, బ్రౌన్ రైస్తో చేసిన ఇడ్లీలు వంటివి వారికి అల్పాహారంగా అందించాలి. రోజు తగినంత సమయం ఆటలు ఆడనివ్వాలి. మానసిక ఆరోగ్యం కూడా చాలా అవసరం. ఉల్లాసంగా జీవించడం, మంచి పుస్తకాలు చదివేలా ప్రోత్సహించడం, మంచి నిద్ర వంటివి తప్పనిసరిగా ఉండేలా చూడాలి. అతిగా ఎలక్ట్రానిక్ డివైస్లకు అతుక్కుపోవడం, తినేటప్పుడు కూడా వాటితోనే ఉండడం వంటివి వాడకాన్ని నివారించాలి. దీనివల్ల ఆహారంలోని పోషకాలు అందకుండా పోయే ప్రమాదం ఉందని న్యూట్రిషియన్లు తెలిపారు. కమ్మర్పల్లిలో భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయ పనులకు ఇవి ఎంతో ఉపయోగకరమని వారు తెలిపారు. కమర్పల్లి మండల కేంద్రంలో ఈరోజు సుమారు 11 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. ఈ సందర్భంగా కమర్పల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు బద్దం రాజేశ్వర్ మాట్లాడుతూ ఈరోజు కురిసిన వర్షంతో వ్యవసాయ పనులకు ఎంతో ఉపయోగకరంగా ఉందన్నారు. జూన్ మొదటి వారంలో వర్షం పడడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. రైతులు మరి ఏ పంట వేసుకుంటే లాభసాటిగా ఉంటుంది, మరి పంట మార్పిడి వలన అట్లా కూడా ఉపయోగంగా ఉంటుంది. మరి పంట మార్పిడి చేసుకొని మరి ఏ పంట వేసుకుంటే మరి లాభసాటిగా ఉంటుందో ఆ పంటలందరూ మరి రైతాంగం వేసుకోవచ్చు. మరి వేసుకోవాలని చెప్పేసి మంచి లాభసాటి పంటలు వేసుకొని రైతులందరూ ఆనందంగా ఉండాలని చెప్పేసి. దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గత 2 రోజుల్లో కాస్త పెరుగుతూ రాగా శుక్రవారం తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,32,364 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్తగా మరో 2,07,071 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. మరోవైపు మరణాలు సైతం తగ్గుతున్నాయి. కొత్తగా 2,713 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,80,74,350కు చేరింది. ఇందులో 2,65,97,655 మంది బాధితులు కోలుకోగా ఇప్పటి వరకు మొత్తం 3,40,702 మంది మహమ్మారి బారిన పడి మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 16,35,993 యాక్టివ్ కేసులున్నాయని చెప్పింది. ప్రస్తుతం జాతీయ రికవరీ రేటు 93.08% పెరిగిందని, వీక్లీ పాజిటివిటీ రేటు 7.27% ఉందని చెప్పింది. రోజువారీ పాజిటివిటీ రేటు 6.38% పడిపోయిందని, వరుసగా 11 రోజుల్లో 10% కన్నా తక్కువగా ఉందని చెప్పింది. టీకా డ్రైవ్లో భాగంగా 22,41,09,448 డోసులు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. నందిపేట మండల కేంద్రంలోని రాజ్నగర్ ప్రాంతంలో కారు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. బెలోనా కారు రివర్స్ తీస్తున్న సమయంలో వెనుకాల ఉన్న పొలాస హర్షవర్ధన్ అనే బాలుడిని గట్టిగా ఢీకొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. నందిపేట మండల కేంద్రంలో రాజ్నగర్ ప్రాంతంలో కారు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. బెలెనో కార్ రివర్స్ తీస్తున్న సమయంలో వెనకాల ఉన్న పొలాస హర్షవర్ధన్ అనే 5 సంవత్సరాల బాబును ఢీకొట్టడంతో బాబు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ఇతరుల కారు దిగబడ్డ సమయంలో బాబు తండ్రి అక్కడికి వచ్చి సహాయం చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి బాలుడు వచ్చి నిలబడ్డాడు. వెంటనే రివర్స్ కారు మూవ్ అవడంతో వెనకాల ఉన్న బాలుడిని గోడకేసి గుద్దింది. దీంతో బాలుడు తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కోవిడ్ వల్ల విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇంటర్ ప్రవేశాలు ఇంటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తులు ఈ నెల 5లోగా చేసుకోవాలని డిఐఈఓ రఘురాజ్ తెలిపారు. కోవిడ్ కారణంగా విద్యా సంవత్సరం నష్టపోకుండా ఇంటర్ బోర్డు చర్యలు చేపట్టింది. మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. ప్రస్తుతం లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండడంతో ఇంటర్లో ప్రవేశాలు పొందేవారు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి ఆన్లైన్ పాఠాలు బోధించాల్సి ఉన్న ప్రక్రియ వాయిదా పడింది. దీనిపై 10వ తేదీ తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 5వ తేదీ వరకు ప్రథమ సంవత్సరంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కోవిడ్ నేపథ్యంలో 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించకుండానే ఉత్తీర్ణులు చేశారు. అంతర్గత పరీక్షల మార్కుల ఆధారంగా గ్రేడ్లు కేటాయించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ గిరిజన గురుకులాలు, మైనార్టీ కళాశాలల్లో గతేడాది ఉమ్మడి జిల్లాలో 29,866 మంది ప్రవేశాలు పొంది పరీక్ష రుసుం చెల్లించారు. వీరందరినీ కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ బోర్డు ఉత్తీర్ణులుగా ప్రకటిస్తూ 2వ సంవత్సరంలోకి అనుమతించింది. ఇంటర్ ప్రవేశాలు అంతర్జాలంలో నిర్వహించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ గ్రూపులతో పాటు వృత్తి విద్యా కోర్సుల్లోనూ ప్రవేశాలు పొందవచ్చు. విద్యార్థి పూర్తి పేరు, తండ్రి పేరు, మాధ్యమం, గ్రూపు, సెకండ్ లాంగ్వేజ్, ఆధార్ నంబర్, కులం, చరవాణి సంఖ్యను నమోదు చేయాల్సి ఉంటుందని డిఐఈఓ రఘురాజ్ తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా ఈ నెల 5 నుండి 20 వరకు సరుకులు పంపిణీ చేయాలని సంయుక్త కలెక్టర్ చంద్రశేఖర్ సూచించారు. కరోనా జాగ్రత్తలు, లాక్డౌన్ నిబంధనలను దృష్టిలో పెట్టుకుని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసే నిత్యావసర వస్తువులు అర్హులందరికీ అందించాలనే ఉద్దేశంతో బియ్యం, ఇతర సరుకులను ఈ నెల 5 నుండి 20వ తేదీ వరకు పంపిణీ చేయుటకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కావున జిల్లాలోని అన్ని ఫెయిర్ ప్రైస్ షాపులు ఈ నెల 5 నుండి 20వ తేదీ వరకు తప్పనిసరిగా తెరిచి ఉంచాలని, ఆయా దుకాణాల పరిధిలోని ప్రజలందరికీ కూడా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు అందే విధంగా చూడాలని ఆయన చౌక ధరల దుకాణ డీలర్లను ఆదేశించారు. ఈ విషయంలో ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని డీలర్లను, పౌర సరఫరాల అధికారులను ఆదేశించారు. ప్రజలు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తొందరపడకుండా తమకు రావాల్సిన నిత్యావసర వస్తువులను 20వ తేదీలోగా తీసుకోవాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా భోజన వితరణ కార్యక్రమంలో నోడా డైరెక్టర్లు బాధితులకు భోజనాలు పంపిణీ చేశారు. 29వ రోజు కోవిడ్ రోగులకు భోజనం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే గణేష్ గుప్తా తన తండ్రి దివంగత కృష్ణమూర్తి తరపున మ్యాక్స్ గురు హాస్పిటల్, లక్ష్మారెడ్డి హాస్పిటల్, కివి హాస్పిటల్, అమృతలక్ష్మి హాస్పిటల్ సమీపంలో నోడా డైరెక్టర్ రాజేంద్ర ప్రసాద్, అఖ్తర్ ఖాన్, వినయసాగర్ రావు, మల్లేశ్వర్ శర్మ పాల్గొని కరోనా బాధితులకు, వారి సహాయకులకు భోజనాలు పంపిణీ చేశారు. జొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని 161వ జాతీయ రహదారిపై బీజేపీ ఆధ్వర్యంలో జుక్కల్ రైతులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
కామారెడ్డి జిల్లా పిట్ల మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో రైతులు జొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే రైతుల బాధలు అర్థం చేసుకోవాలని బీజేపీ పార్టీ మద్దతుతో ధర్నా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఓబీసీ కార్యదర్శి అశోక్ రైతులు పాల్గొన్నారు. అనంతరం ఎంఆర్ఓ వచ్చి రైతులకు వారం రోజుల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పడంతో దీక్షను విరమించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి వాగుపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం నిర్మించడంతో వాగులు చెరువులకు కల చేకూరుందని వేల్పూర్ సర్పంచ్ నితీష్ కుమార్ పేర్కొన్నారు. వేల్పూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంత్రి వేంల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పచ్చల నడుకుడ పెద్ద చెరువు అలుగు వద్ద కల్వర్ట్ పనులు సర్పంచ్ నితీష్ కుమార్, ఏఈ వినీత్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు ప్రారంభించారు. పచ్చల నడుకుడ పెద్ద చెరువు అలుగు నుండి కొత్తపల్లి ప్రధాన రహదారిపై ప్రతి సంవత్సరం వానాకాలం అలుగు పడడంతో గ్రామస్తులకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో మంత్రి వేంల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగానే వెంటనే స్పందించిన మంత్రి కల్వర్ట్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నితీష్ కుమార్ మాట్లాడుతూ మంత్రి వేంల ప్రశాంత్ రెడ్డి నేతృత్వంలో బాల్కొండ నియోజకవర్గంలోని ప్రతి వాగుపై ప్రతి 2 కిలోమీటర్లకు ఒక చెక్ డ్యాం నిర్మించడంతో వాగులు చెరువులు నిండు కుండలా నిండడం జరుగుతుందని అన్నారు. గతంలో పచ్చల నడుకుడ పెద్ద చెరువు నిండేది కాదని ప్రస్తుతం పచ్చల నడుకుడ వాగుపై చెక్ డ్యాంలు నిర్మించడంతో వాగుల నుండి చెరువు నిండి అలుగులు పారడం జరుగుతున్నాయని అన్నారు. ఈ అలుగు మా గ్రామం ప్రధాన రోడ్డుపై ఉన్న చిన్న పైపుల నుండి పడడంతో ఎక్కువైన నీళ్లు ప్రధాన రహదారిపై అడ్డంగా పారుతున్న సందర్భంలో మంత్రి వేంల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోయిన వెంటనే కల్వర్ట్కు శాంక్షన్ ఇచ్చి పనులు ప్రారంభించారని తెలిపారు. ఇందుకు మంత్రి వేంల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నితీష్ కుమార్, ఏఈ వినీత్, ఉప సర్పంచ్ లింబాద్రి గౌడ్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, మండల టీఆర్ఎస్ ఉపాధ్యక్షులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో కరోనా తగ్గేలా 3వ విడత ఇంటింటి సర్వే నిర్వహించాలని కలెక్టర్ సి నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సిపి కార్తికేయతో కలిసి కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలోని అధికారులతో మాట్లాడారు. ఒక టీం 50 ఇళ్లను సర్వే చేయాలని, ఎంపీడీఓలు పర్యవేక్షించాలని సూచించారు. ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచాలన్నారు. కెనాల్ కాలువల మరమ్మతులను పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతుందని, పెళ్లిళ్లు, గ్రామ సంతలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాజకీయ పార్టీల సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బిఎస్ లత, ఇరిగేషన్ సిఈ మధుసూదన్ రావు, డిఆర్డీఓ చందర్ నాయక్, జెడ్పీ సీఈఓ గోవింద్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో బాల్కొండలోని 22 మంది బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. బాల్కొండ మండలంలోని గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు శుక్రవారం మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 22 చెక్కులను పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి బాధిత కుటుంబాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్కొండ మండలంలోని 9 గ్రామాలకు చెందిన పలువురు అనారోగ్యం కాగా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం రాష్ట్ర మంత్రి వేంల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారని, దీని ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తున్నామని తెలిపారు. లబ్ధి పొందిన కుటుంబ సభ్యులు మంజూరు చేయించిన ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం వ్యయం 6,87,500 వ్యయంతో కూడిన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి వెంకటేష్, తౌడ్ గంగాధర్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, టీఆర్ఎస్ నాయకులు లింగాగౌడ్, మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్, గ్రామ శాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్, రెంజర్ల సాయన్న, మోహన్, శ్రీనివాస్, సర్పంచ్ నోముల రవి, శ్రీరాంపూర్ సర్పంచ్ మందని చిన్నయ్య, ఎంపీటీసీ సభ్యులు రామ్రాజ్ గౌడ్, సయ్యద్ ఫయాజ్, షేక్ వాహబ్, జక్క లింబారెడ్డి, కోటమురళి తదితరులు పాల్గొన్నారు. మంత్రి కేటీఆర్ తో కలిసి రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మొబైల్ ఐసీయూ బస్సుల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోవిడ్ విజృంభిస్తున్న ఈ తరుణంలో మొబైల్ ఐసీయూ బస్సులు ప్రారంభించడం ఆనందంగా ఉందని బాజిరెడ్డి పేర్కొన్నారు. మొబైల్ ఐసీయూ బస్సులను మంత్రి కేటీఆర్ గురువారం ట్యాంక్ బండ్పై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికల్ మొబైల్ బస్సులను అందించిన లార్డ్స్ చర్చికి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కోవిడ్ లాంటి పరిస్థితుల్లో మెడికల్ యూనిట్ బస్సు ప్రారంభం సంతోషంగా ఉందన్నారు. తొలి విడత రాష్ట్రంలో 30 బస్సులను ప్రారంభించినట్లు కేటీఆర్ వెల్లడించారు.
కోవిడ్ వల్ల ఆరోగ్య సిబ్బంది గొప్పతనం అందరికీ తెలిసిందన్నారు. దేవుడితో సమానంగా హెల్త్ కేర్ వర్కర్లను చూస్తున్నారని పేర్కొన్నారు. మెడికల్ యూనిట్ బస్సుల్లో వైద్య సేవల కోసం ఒక డాక్టర్, 2 నర్సులతో పాటు 10 బెడ్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సిఎస్ సోమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామరావు తాండాలో విషాదం చోటు చేసుకుంది. కన్న తండ్రిని గొడ్డలితో కొట్టి హత్య చేసిన ఘటన రాత్రి జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వర్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామరావు తాండాకు చెందిన వినోద్, శాంతబాయిలు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడుతుండగా దూపియా వారిద్దరిని శాంతపరిచేందుకు వెళ్ళగా కోపంతో ఉన్న వినోద్ తండ్రిపై ఆవేశంగా గొడ్డలితో కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. చెడు వ్యసనాలకు లోనైన వినోద్ తరచూ భార్య, తండ్రితో గొడవ పడేవాడని, ఈ క్రమంలోనే రాత్రి మద్యం సేవించి రాగా భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, వారిద్దరిని శాంతపరిచేందుకు తండ్రి వెళ్ళగా ఆవేశంతో ఉన్న వినోద్ పక్కనే ఉన్న గొడ్డలి తీసుకొని తండ్రి తలపై కొట్టడంతో తండ్రి అక్కడికక్కడే మృతి చెందినట్లు రుద్రూర్ సిఐ అశోక్ రెడ్డి వెల్లడించారు. మృతిని పెద్ద కొడుకు గోపాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని బాన్స్వాడ ఆసుపత్రికి తరలించినట్లు సిఐ అశోక్ రెడ్డి వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు. గోపాలు ఫిర్యాదుదారుడు. గోపాల్ కంప్లైంట్ ఏంటంటే వాళ్ళ తమ్ముడైనటువంటి వినోద్ వాళ్ళ భార్యతోటి గొడవ పడుతున్నాడు. నిన్న రాత్రిపూట ఆయన భార్యకు ఆయనకు గొడవలో వాళ్ళ తండ్రి దుప్య పోవడంతో కట్టెతోటి తీసుకొని తల మీద, ఛాతీ మీద కొట్టడంతో ఆయన రక్తగాయాలై చనిపోయినాడని చెప్పడం జరిగింది. ఈ వినోద్ కూడా ఇంతకుముందు దొంగతనం కేసులో కూడా జైలుకి పోయి వచ్చి ఎక్కువగా తాగుడుకు బానిసయి ఊకే భార్యను, తండ్రిని ఇష్టం ఉన్నట్టు తీస్తూ గొడవ పడుతూ చిల్లరగా తిరుగుతుంటాడు. కమర్పల్లి మండల కేంద్రంలో ఈ రోజు సుమారు 11 గంటల సమయంలో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. రోహిణి కార్తె మొదటి వారంలో భారీ వర్షం పడడంతో రైతులు ఆనందంగా వ్యవసాయ పనిలో నిమగ్నమయ్యారు. కమర్పల్లి నుండి ఉప్లూరు వెళ్లే రైల్వే బ్రిడ్జి దగ్గర వర్షం నీళ్లతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురైన సంబంధిత అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా వర్షం నీళ్లు రోడ్డుపైన ఆగకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేల్పూర్లోని ఫర్టిలైజర్ దుకాణాలను ఏవో నర్సయ్య, వేల్పూర్ ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డిలు తనిఖీ చేశారు. వేల్పూర్ మండల కేంద్రంతో పాటు పచ్చల నడుకుడ వివిధ గ్రామాల్లో వ్యవసాయ అధికారి మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పలు ఫర్టిలైజర్, సీడ్ అండ్ పెస్టిసైడ్ షాపులను తనిఖీ చేశారు. అనంతరం వ్యవసాయ అధికారి నర్సయ్య, ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు వేల్పూర్ మండల కేంద్రంలోని ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరిగిందన్నారు. సీడ్స్ కంట్రోల్ ఆర్డర్ 1968 ప్రకారం లైసెన్స్డ్ దుకాణ యజమాని మాత్రమే విత్తనాలను, మందులను అమ్మాలని తెలిపారు. లైసెన్స్ దుకాణదారు అయినప్పటికీ నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. రైతులను మోసం చేస్తే ఊరుకోమని, నిత్యం ప్రతి దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ప్రతి ఒక్కరూ పాటించి నాణ్యమైన విత్తనాలను అమ్మాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని, నాన్ బెయిలబుల్ కేసులు సైతం నమోదు చేసి శిక్ష పడే విధంగా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్రంలో లైసెన్స్ షాప్ విత్తన డీలర్ల పైన తనిఖీలు చేయడం జరుగుతుంది. నకిలీ సీడు ఇక్కడ కూడా అమ్మకూడదని తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వేల్పూర్ మండలంలో వేల్పూర్ ఎస్ఐ గారు మరియు మండల వ్యవసాయ శాఖ అధికారి ఇద్దరము కలిసి మండలంలో తనిఖీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, వేల్పూర్ ఎస్ఐ రాజ్ భరత్ రెడ్డి మరియు ఫర్టిలైజర్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం రోజుకు 1 కోటి మందికి వ్యాక్సినేషన్ అందించేలా చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ నగర అధ్యక్షుడు కేశవేణు పేర్కొన్నారు. నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ద్వారా భారత రాష్ట్రపతికి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఇప్పటి వరకు దేశంలో 2 కోట్ల మందికి డబుల్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, దేశ జనాభాకు సరిపడా వ్యాక్సినేషన్ జరగాలంటే వ్యాక్సినేషన్ ఉత్పాదన పెంచుతూ దేశవ్యాప్తంగా ప్రతిరోజు 1 కోటి మందికి వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా, అలాగే భారతదేశ పౌరులందరికీ గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో పోలియో వ్యాక్సినేషన్ ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందన్నారు.
అలాగే ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కూడా దేశ ప్రజలందరికీ ఉచితంగా వేగవంతంగా వ్యాక్సినేషన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడం జరిగిందని కాంగ్రెస్ నగర అధ్యక్షులు కేశవేణు పేర్కొన్నారు. ఇప్పటి వరకు గత నెల 31వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మందికి డబుల్ డోసు వ్యాక్సినేషన్ చేయడం జరిగింది భారత ప్రభుత్వము. దీనిని ఇక ముందు వ్యాక్సిన్ ఉత్పాదన పెంచేసి ప్రతిరోజు 1 కోటి మందికి ఇచ్చే విధంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆదేశించాలని చెప్పేసి రాష్ట్రపతి గారికి ఒక రిప్రజెంటేషన్ జిల్లా మెజిస్ట్రేట్ కలెక్టర్ గారి ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అర్బన్ ఇన్ఛార్జ్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు మధు, గంగారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గోపి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు విఘ్నేష్ యాదవ్, నగర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ప్రీతం, సాగర్, అవిన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ బాధితులకు కాంగ్రెస్ నాయకుడు నవీన్ మరియు వారి స్నేహితులు అండగా నిలిచారు. తమ వంతు సాయంగా పలువురికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని బోర్గం, వీరన్నగుట్ట, దండిగుట్ట, దూపల్లి గ్రామాల కాంగ్రెస్ యువ నాయకుడు నవీన్ తలారి ఫ్రెండ్స్ కోవిడ్-19 హోమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కోవిడ్ బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ బాధిత కుటుంబాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ఫ్రెండ్స్ కోవిడ్-19 హోమ్ ఫౌండేషన్ డివిజన్ నాయకులు మాట్లాడుతూ కోవిడ్ బారిన పడిన వారికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని భరోసానిచ్చారు. కరుణాకర్ రెడ్డి గారు అందించారు. సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో ఆ ఫౌండేషన్కి ఈరోజు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి అందించారు కాబట్టి మీకు ఇస్తున్నాం. సరేనా, జాగ్రత్త ఉండండి. ఈ కార్యక్రమంలో తలారి నవీన్, శ్రీకాంత్, కార్తిక్ యాదవ్, చిరాడి రవి, సిద్ధసాయిలు, భూమయ్య, దండిగుట్ట సర్పంచ్ కృష్ణారావు, రాజేందర్, ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, ఆశా వర్కర్లు అనిత, లక్ష్మి, కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యంతో పాటు మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే రైతులకు మద్దతు ధర అందించి కొనుగోలు చేయాలని, సిండికేట్ గా ఏర్పడ్డ రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నవిపేట మండలంలో తుంగిని, నాలేశ్వర్ గ్రామాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డిలు పర్యటించారు. కురుస్తున్న అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని, మొలకెత్తిన వరి ధాన్యాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 6 గాలం కష్టపడి పండించిన రైతు తన ధాన్యాన్ని విక్రయించడానికి గత 2 నెలలుగా ప్రయత్నిస్తున్నా కొనే నాదుడే లేకపోవడంతో కుప్పలుగా వేసిన రైతు ధాన్యం వర్షంలో తడిసి ముద్దవుతుందని, వడ్లకు మొలకలు రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులు, అధికారులు రైతులకు భరోసా కల్పించలేదని ఆయన విమర్శించారు. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు మాఫియాగా ఏర్పడి రైతుల నుండి ఇష్టారాజ్యంగా ధాన్యాన్ని దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల నుండి తరుగు పేరుతో 2-3 కిలోలు తీయగా రైస్ మిల్లర్లలో 8 నుండి 10 కిలోల వరకు తరుగు తీసి రైతులను దోచుకుంటున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అకాల వర్షాలతో తడిసిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తూ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు రైస్ మిల్లర్స్తో కుమ్ముక్కైపోయి రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి వహించి ఈ ధాన్యాన్ని సరైన టైంలో తీసుకుపోవడం లేదు. ఈరోజు 2 నెలల నుంచి ఈరోజు పడిగాపులు కాస్తున్న రైతులు, ముఖ్యంగా 2 నెలల కిందనే ఈ పంటను తీసుకెళ్ళిపోతే దాదాపు 1-2% ఒక దీంతో తరుగుతోటి వాళ్ళ పంట వెళ్ళేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా దీనావస్థలో ఉన్నారు. ఇమీడియట్గా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నాలేశ్వర్ సర్పంచ్ సరీన్ మరియు గంగాధర్, గణేష్, భూషణ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని డిఎల్పీఓ శ్రీనివాస్ సూచించారు. మండలంలోని చేపూరు గ్రామంలో కొనసాగుతున్న శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ను డిఎల్పీఓ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్లు, మహిళా సంఘం సీఏల ఇంటికి వెళ్లి సీజనల్ వ్యాధులు అరికట్టడానికి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అదేవిధంగా ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం గ్రామంలో గల పల్లె ప్రకృతి వనం నర్సరీలను సందర్శించి మొక్కల వివరాలు గ్రామ సర్పంచ్ను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ టీసీ సాయన్న, పంచాయతీ కార్యదర్శి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి లాక్డౌన్ ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతోంది. ఆర్మూర్తో పాటు మండలంలోని గ్రామాల్లో మధ్యాహ్నం 2 గంటల అనంతరం ప్రజలు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు లాక్డౌన్ సడలింపు ఇవ్వడంతో సడలింపు సమయంలో ప్రజలు తమ పనులు పూర్తి చేసుకుని మధ్యాహ్నం వరకు తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుండి ప్రజలు రోడ్లపై రావడం తిరగడం లేదు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత పట్టణంలోని క్లాక్ టవర్, మామిడిపల్లి చౌరస్తాల్లో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులపై చర్యలు తీసుకుంటూ వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రజలు లాక్డౌన్ సమయంలో బయటకు రావద్దని, అనవసరంగా బయటకు వస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన బాధితులకు వారం రోజుల పాటు మధ్యాహ్న భోజన వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని రోటరీ క్లబ్ అధ్యక్షుడు దర్శన్ సింగ్ తెలిపారు. రోటరీ కోవిడ్-19 సహాయక చర్యల్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ బీద ప్రజలకు వారం రోజుల పాటు భోజనాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈరోజు స్థానిక ధర్మపురి హిల్స్ నందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ సౌత్ జోన్ సిఐ రాజు హాజరై భోజన వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించి రోటరీ క్లబ్ నిజామాబాద్ సభ్యులను అభినందించారు. ముఖ్యంగా నిజామాబాద్లో శ్రామిక వాడలను ఎంపిక చేసుకుని వారికి భోజనం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం క్లబ్ అధ్యక్షులు దర్శన్ సింగ్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి వారం రోజుల పాటు శ్రామికులు జీవనోపాధి కోల్పోయిన వారిని దృష్టిలో ఉంచుకొని మధ్యాహ్నం భోజన వితరణ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. It is a great opportunity to Rotary Club of Nizamabad to serve food of the poor people who are not able to earn their bread during this pandemic. వారం రోజుల పాటు ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడి ఫుడ్ ప్యాకెట్ సప్లై. దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా రూరల్ సిఐ రవి గారు, అలాగే ఇక్కడ 6 టౌన్ సిఐ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ధర్మపురి హిల్స్లో నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ కోవిడ్ సమయంలో, లాక్డౌన్ సమయంలో పేద ప్రజలకు మంచి ఆహారం అందించాలనే ఒక ఉద్దేశం రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఈ పాండమిక్ కోవిడ్ సమయంలో ఈరోజు ఇక్కడి ధర్మపురి హిల్స్లో వార్డ్ నెంబర్ 12లో మన సిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ కార్యదర్శి బాబురావు, కార్యనిర్వహణాధికారి రాజ్ కుమార్ సుబేదర్, మాజీ అధ్యక్షులు శ్రీనివాసరావు, 6వ టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆంజనేయులు, వార్డు కార్పొరేటర్ సమీర్ మరియు పోలీస్ శాఖ వారి సహాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డుల్లో 3వ విడత ఫీవర్ సర్వేను అధికారులు నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలోని 36 వార్డుల్లో 36 బృందాలు ఇంటింటికి తిరుగుతూ ప్రజల వివరాలు సేకరిస్తారు. ఎటువంటి దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు లాంటి లక్షణాలున్న వారికి కిట్లు అందించి హోమ్ ఐసోలేషన్లో ఉండాలని అవగాహన కల్పిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో కొనసాగుతున్న 3వ దశ ఫీవర్ సర్వేను మెడికల్ ఆఫీసర్ ఆయిషా, హెల్త్ సూపర్వైజర్ చంద్రశేఖర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా అధికారుల ఆదేశాల మేరకు 3వ విడత ఫీవర్ సర్వేను ఆర్మూర్ పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని, 36 వార్డుల్లో 36 బృందాలు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారని, ప్రజలు సైతం అధికారులకు సహకరించాలని, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా ఇంటికి వచ్చిన అధికారులకు తెలపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్వే బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని సూపర్ మార్కెట్, కిరాణా షాపుల్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పలు దుకాణాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర లీగల్ మెట్రాలజీ కంట్రోలర్ ఆదేశానుసారం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో గత వారం రోజులుగా సూపర్ మార్కెట్స్, కిరాణా షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో నిత్యావసర సరుకుల ఎంఆర్పీ ధరల కంటే ఎక్కువ ధరకు అమ్ముతున్నారని, ప్లాస్టిక్ కవర్లలో నింపిన సరుకులు బరువు సరిగా ఉన్నాయో లేవో పరిశీలించడం జరిగిందని తెలిపారు. దుకాణాల్లో వాడుతున్న మాస్కులు, శానిటైజర్లు నాణ్యమైనవా అని పరిశీలించి జరిమానాలు విధించడం జరుగుతుందని చెప్పారు. వ్యాపారస్తులు కస్టమర్లకు నష్టపరచకుండా విడి వస్తువులు నాణ్యతగా ఉన్నవి మాత్రమే అమ్మాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కస్టమర్లు ఎంఆర్పీ ధరలు మాత్రమే చెల్లించి నాణ్యమైన వస్తువులు కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఈ గడ్డు పరిస్థితుల్లో, ఈ పాండమిక్ పరిస్థితుల్లో వినియోగదారులను ఇబ్బంది పెట్టకుండా ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో ఆ టైంలో అందుకోవాలి. జనం ఎక్కువ భూమి కూడకుండా భౌతిక దూరం పాటిస్తూ
మాస్కులు ఖచ్చితంగా ధరిస్తూ వ్యాపార కార్యక్రమాలు వారికి నిర్దేశించిన టైంలోనే జరుపుకుంటూ వినియోగదారులకు ఎటువంటి మోసం జరగకుండా వ్యాపారాన్ని కొనసాగించవలసిందిగా, అట్లా ఏమైనా మోసాలు కనుక జరిగినట్టు మా దృష్టికి వస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని. ఈ దాడుల్లో జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి మహమ్మద్ సుజాత్ అలీ, టెక్నాలజీ అసిస్టెంట్ సురేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు. సూపర్ స్ప్రెడర్స్ కు వ్యాక్సినేషన్ ప్రక్రియలో 12 విభాగాల వారు ఆమోదం పొందారన్నారు. రైతు బజార్, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, టిఫిన్ సెంటర్లు, ఫార్మసీ, శ్మశాన వాటిక వారికి వ్యాక్సినేషన్ ఇస్తామని తెలిపారు. వీరికి ప్రత్యేక యాప్ ద్వారా టోకెన్ నంబర్లు ఇస్తామని తెలిపారు. వీరికి ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ ఆడిటోరియం, జీజీ కళాశాలలో టీకాలు వేస్తామన్నారు. టోకెన్లలో పూర్తి వివరాలు ఉంటాయన్నారు. నిజామాబాద్ నగర పౌరులకి నమస్కారం అండి. మనకి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఫర్ సూపర్ స్ప్రెడర్స్ ఈ 12 కేటగిరీస్లో ఎవరైనా ఉన్నారు అంటే రైతు బజార్, ఫ్రూట్ మార్కెట్, వెజ్ మార్కెట్, ఫ్లవర్ మార్కెట్, అట్లానే నాన్ వెజ్ షాప్స్, కిరాణా షాప్స్, లిక్కర్ షాప్స్, అట్లానే వీధి వ్యాపారులు, ఇలాంటి కేటగిరీస్కి మేము గుర్తిస్తున్నాము. ఒక యాప్ ద్వారా వాళ్ళకి వెంటనే SMS పోయి ఒక టోకెన్ వస్తుంది. ఆ టోకెన్ మరియు ఆధార్ కార్డ్ తీసుకొని వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చి వాళ్ళు వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని భక్త ఆంజనేయ స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమ్మర్పల్లి గ్రామ అధ్యక్షుడు పెంట పురుషోత్తం మాట్లాడుతూ భక్త ఆంజనేయ స్వామి 70 సంవత్సరాల క్రితం ఇక్కడ వెలిశారని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణం కోసం లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ వారు ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో చింత గణేష్, నూకల మల్లేష్, జగన్, గోపిడి రాజన్న, దశరథ్ తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో కోవిడ్ నిబంధనల హనుమాన్ జయంతిని భక్తులు నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం వేల్పూర్ గ్రామంలోని మారుతి మందిరంలో జరిగిన పంచామృతాభిషేకం, సింధూర పూజ, నూతన వస్త్రాలంకారం, వడమాల, తమలపాకు అర్చన, హారతి కార్యక్రమాలు ఆలయ అర్చకులు పవన్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి పూజలో పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 49,029 రూపాయలు పలకగా, 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 45,352 రూపాయలుగా ఉంది. అలాగే కిలో ముద్ద వెండి ధర 73,500 రూపాయలు పలకగా, తులం ముద్ద వెండి ధర 735 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాసన మండలి ప్రోటైమ్ చైర్మన్గా భూపాల్ రెడ్డి నియామకం. గవర్నర్ తమిళసై ఆదేశం మేరకు నియామకం. 6 ఎమ్మెల్సీల పదవీ కాలం పూర్తి. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భూపాల్ రెడ్డి. జిల్లాలో తగ్గుముఖం పడుతున్న కరోనా. తాజాగా నిజామాబాద్ జిల్లాలో 78 పాజిటివ్ కేసులు నమోదవగా, కామారెడ్డిలో 35 మందికి పాజిటివ్. కోవిడ్ బాధితులకు అండగా నిలుస్తూ మన్ననలు పొందుతున్న అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా 29వ రోజు పలు ఆసుపత్రుల్లో భోజన వితరణ చేసిన నోడా డైరెక్టర్లు. కల్కి చెరువును ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. బాన్స్వాడలో కల్కి చెరువు మినీ ట్యాంక్ బండ్లో నిర్మించనున్న బోటింగ్కు సంబంధించిన ప్లాట్ఫామ్ పనులు పరిశీలించిన డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. కమ్మర్పల్లి మండలంలో భారీ వర్షం, అన్నదాతల హర్షం. వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరమన్న రైతులు. కరోనా థర్డ్ వేవ్ పిల్లలపైనే ప్రభావం ఎక్కువ. పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించాలంటున్న న్యూట్రిషియన్లు. K6 స్పెషల్ స్టోరీ.
ఆధునిక జీవన విధానంలో ఒత్తిడిగా మారిన చదువులు, బాల్యంలోనే అటాక్ అవుతున్న షుగర్, K6 స్పెషల్ ఫోకస్. నందిపేటలో కారు ప్రమాదం. రివర్స్ తీసుకుంటున్న సమయంలో బాలుడికి గట్టిగా ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి. దేశంలో ప్రతిరోజు 1 కోటి టీకాలు వేయాలి. జిల్లా కేంద్రంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.